ఫైట్స్ ను మించే సీన్స్ ఎవరికి వారే హీరోలనే ఫీల్. కోపంలో ఉన్నారో లేక మైకల్లో ఉన్నారో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించారో తెలియదు కానీ గల్లీల్లో వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఒకరిపై విచక్షణ రహితంగా దాడి చేశారంట. కారణాలు ఏంటి అనేవి ఎగ్జాక్ట్గా తెలియదు కానీ నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. యువకులు రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా మరికొంతమందికి గాయాలయ్యాయి. స్పీడ్ గా బైక్లపై రావడం, ఒక గ్యాంగ్ గా ఏర్పడడం, చేతిలో కర్రలు తీసుకుని వీధిలో పరిగెత్తిస్తూ దాడి చేయడం ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిజానికి ఈ దాడి ఆదివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడిలో గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి 9 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ గొడవకు పాత ఘర్షణలే కారణమని తెలుస్తోంది. ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ గ్యాంగ్ గా మారినట్లుగా తెలుస్తోంది. అయితే దాడి చేసిన యువకుడు తన ఫ్రెండ్స్ ను రప్పించి మరీ దాడి చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఫ్రెండ్ కోసం అంటూ వెంట పరుగులు పెట్టించి దాడి చేసిన వారందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. అక్కడ దాడి చేసిన సమయంలో యువకులంతా కూడా మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పుల్లారావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పుల్లారావు, ఎందుకని ఇంతమంది ఒక గ్యాంగ్గా చేరి ఒక అబ్బాయి మీద దాడి చేశారు? ప్రస్తుతం అబ్బాయి సిచ్యువేషన్ కూడా చాలా సీరియస్గా కనిపిస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు పోలీసులు అసలు? ఇటీవల కాలంలో చాలా మంది యువకులు కూడా మద్యానికి అదేవిధంగా మత్తుకు బాధిసైపోయి ఒక వీధి రౌడుల ప్రదర్శన ఘటన మాత్రం అనేకం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇదే కోలుకు వచ్చి చేరుతుంది నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటిపల్లిలో జరిగినటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించి పూర్వపరులను పరిశీలించినట్లయితే దసరా పండుగ రోజు సంబంధించేసి మధు అనే యువకుడికి అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి మరో యువకుడికి ఒక బైక్ విషయంలో గొడవ జరిగినట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో ఆ గొడవను దృష్టిలో పెట్టుకుని మధుకు సంబంధించిన ఫ్రెండ్స్ అదేవిధంగా మరో యువకుడికి సంబంధించిన ఫ్రెండ్స్ మొత్తంగా కూడా గత కొంతకాలంగా కూడా అనేక రకమైనటువంటి వాళ్ళు రాద్ధాంతం చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకు విషయాన్ని బట్టి మాత్రం తెలుస్తుంది. సో ఇదే విషయానికి సంబంధించేసి మధుని ఏ విధంగా తుదమిట్టించాలన్న ఉద్దేశంతో మిగతా యువకులందరూ కూడా ఒక గ్యాంగ్ గా వచ్చేసి మధు ఏ ప్రదేశంలో ఉన్నాడో తెలుసుకొని మొన్న ఆదివారం రోజు రాత్రి కూడా బాగా మద్యం సేవించేసి బైక్ల మీద ఒక్కసారిగా మన సినిమాలో అటువంటి స్టార్స్ చూస్తూ ఉండడం జరిగింది. బైక్ల మీద ఒకేసారి కర్రలు పెట్టుకొని ఒక దగ్గరికి వచ్చేసేసి వాళ్ళందరూ ఒదిగి తిరుగుతుగా ఆ మధు అనే పర్సన్ కూడా ఈ విధంగా దాడి చేస్తున్నాడు తన మీద అని చెప్పేసి అతని ఫ్రెండ్స్ తో కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆ మధుతో పాటు ఉన్న పరిస్థితి. సో ఈ సమయంలోనే ఆ మధుకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సడన్ గా ఆ యొక్క బైక్స్ పై వచ్చేసి వారి చేతిలో ఉన్నటువంటి ఆ కర్రలు తీసుకుని అవతల గ్యాంగ్ పై అటాక్ చేయడం జరిగింది. ఇరువురు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలో రికార్డ్ కావడం జరిగింది. సో ఆ సమయంలోనే ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇదే సమయంలో మధు అనే వ్యక్తికి మాత్రం తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. ముఖ్యంగా తలపై గట్టిగా కర్రతో కొట్టడంతో అతను తల మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితి, అతను అపస్మారక స్థితిలో చేరుకున్నారు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వెంటనే గమనించి వచ్చే వరకు అక్కడి నుంచి అందరూ కూడా పరారైన పరిస్థితి. అయితే మధు అపస్మారక స్థితిలో పడిపోయినారు కాబట్టి వెంటనే అతని దేవరకొండ ఆసుపత్రి తెచ్చారు. అతని పరిస్థితి విషయంగా ఉండడంతో హైదరాబాద్ తరలించి చికిత్స ఇస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పరిశీలించి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా గ్యాంగ్ గా విడిపోయి దాడి చేసుకున్న వ్యక్తులపై దాదాపు 9 మందిని గుర్తించారు. వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి.